టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది హత్యేనని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. అప్పుడు బాబాయిని, ఇప్పుడు సతీష్ ని హత్య చేశారని వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. ప్లేసులు మారాయి కానీ హత్య ప్యాటర్న్ ఒకటేనని వ్యాఖ్యానించారు. చూసుంటాం, నిన్నటి దినం రైలు పట్టాల పక్కన ఇతను చనిపోయి పడిపోవడం, అనుమానాస్పద మృతం చాలా బాధ. దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే, ఇది హత్య అనేసి. ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి. పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా హత్య కింద ఎఫ్ఐఆర్, రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది హత్య. అది ఈ ప్యాటర్న్, ఇది బాబాయ్, జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికీ బాబాయ్ అయినాడు ఈయన. బాబాయ్ ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి. ఈయన బాత్రూము, ఈయన రైల్వే ట్రాకు. చూడండి, అనుమానంలో మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది. సేమ్ ముక్కు మీద, కంటి కింద, పెదాల కాడ, తల పక్కన గాయాలు, సేమ్ ప్యాటర్న్, సేమ్. వయసు మారింది, ప్లేసు మారింది, కానీ ప్లేస్ ఒకటి. దెబ్బ సేమ్ గొడ్డలి బ్యాచే. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లో, లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి, ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. ఇప్పుడు మాకు అనుమానం, నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది. ఏమంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టారు, నా పేరు చెప్పని చెప్పారు, నువ్వు చచ్చిపో అన్నారు, నిన్ను వదలనన్నారు, నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా.